ఎంత బ్యాడ్ నేమ్ తెలుసా నీకు? అది నీకు అనిపించట్లేదా నిజంగా? ఇప్పుడు అక్కడ ఫస్ట్ వచ్చింది ఏంటి, తాగి పడిపోయాడా అని. అది ఎంత బ్యాడ్ నేమ్ నీకు కానీ మీ డాడీకి కానీ. మీ డాడీ సైడ్ నుంచి కొంచెమని ఆలోచిస్తున్నావా? ఎంతసేపు నీ ఫీలింగ్స్, నీ ఆనందం, ఆ అమ్మాయి ఇది తప్ప మీ డాడీ ఏమవ్వాలి, మీ అన్నయ్య ఏమవ్వాలి, మీ అమ్మ ఏమవ్వాలి, వాళ్ళ గురించి చూడు. నువ్వు ఎక్కడ ఫీల్ అవుతావా అని చెప్పేసి ఎవరో అమ్మాయి, నా అమ్మాయి ఎవరో తెలియదు, ఊర్లో ఒక అమ్మాయిని తీసుకొచ్చేసి చెప్పగానే పాపం వాళ్ళు యాక్సెప్ట్ చేశారు నీకోసం. కొంచెమన్నా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? అట్లా ఆర్డర్ ఎవరు అట్లా అనేసరికి మా ఫ్రెండ్ లేదా అన్న వాడు తాగాడు, కొద్దిగా ట్యాబ్లెట్ తీసుకోలేదు, కొద్దిగా పర్సనల్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మా ఫ్రెండ్ అన్నాడు. కొద్దిగా ఉందా నీకు ఇట్లా? సార్ మీ మీ పేరెంట్స్ నెంబర్ ఇవ్వ నాకు. ఎందుకు లేండి పేరు? అసలు మీ డాడీ నెంబర్ చెప్పు. మీ డాడీ నెంబర్ చెప్పు. సీరియస్గా సీరియస్గానే నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. నీ స్టోరీ విన్నాను. మీ అసలు ఏం జరుగుతుందో మీ డాడీ చెప్తారేమో అట్లీస్ట్. డాడీ నువ్వు చెప్పలేదు. చెప్తున్నట్టు నాకు అనిపించట్లేదు. డాడీ చెప్పలేదు ఇప్పటివరకు. డాడీకి తెలియదు ఈ స్టోరీయా? తెలియదు. బ్రేకప్ అయినట్టు కూడా తెలియదు. 2 months అవుతుంది, వాళ్ళకి తెలియకుండా ఏంటి? నువ్వు ఇలా పడిపోయినట్టు. మరి ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళి పడుకున్నావు కదా చచ్చిపోదామని, అప్పుడేం చెప్పావు డాడీకి? అది ఇంతకుముందు 3 months బ్యాక్. అది ఈ బ్రేకప్ అంటే అప్పటి నుంచి చేంజెస్ వచ్చినా చెప్పలేదు. అట్లా చేంజెస్ వచ్చినప్పుడు నేను అట్లా వెళ్ళింటి. చెప్పావా ఈ అమ్మాయి గురించి అని? తెలుసు కదా. అప్పుడు మీ పేరెంట్స్ అనేవాళ్ళు కొంచెం భయపడతా ఉంటారు కదా, వీడు ఎప్పుడేం చేసుకుంటాడో ఏంటి అని. అసలు ఫస్ట్ మీ డాడీ నెంబర్ ఇవ్వు నాకు. మీ మమ్మీ దాన్ని ఇవ్వను, ఒకసారి నేను మాట్లాడాలి. ఇవ్వడానికి ప్రాబ్లం లేదు. September 5 రోజు జరిగిన సంగతే ఆ మ్యాటర్ ఇప్పుడు తెలియదు మా పేరెంట్స్. ఏమైతే తెలిస్తే